అంటే అతి పరిశుద్ధ స్థలంలో మనమందరికీ సమృద్ధి అయిన ప్రవేశాన్ని ప్రసాదించడం కొరకు, సమృద్ధి అయిన ప్రవేశాన్ని ప్రసాదించడం కొరకు యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పగించేశారు. తానే రిక్తునిగా చేసేసారు. ఆమె సరే, ఇప్పుడు చెప్దామా అన్ని మాటలు. మొదటి మాట, తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగురు కనుక క్షమించమని ప్రార్థన చేశారు. రెండవదిగా, నేడు నాతో పాటు ఇది విశ్రాంతికి సాదృశ్యం. అవన్నీ కూడా వేసారు. ఇంకొకసారి ఫస్ట్ నుండి ఏంటి, తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీళ్ళు క్షమించమని ప్రార్థన చేశాడు. క్షమిస్తే ఆయన మనల్ని అంగీకరించాడని అర్థం. దానికి సాదృశ్యంగా వస్త్రాన్ని ఇచ్చాడు. రెండవదిగా, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇది ఆయన మనకిచ్చే విశ్రాంతిని తెలియచేస్తుంది. మూడవదిగా, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే పరలోకానికి మనకు కనెక్షన్ దేవుడు కలిపాడు. కుమారుని స్థానంలో మనల్ని ప్రభు పెట్టి మన ప్రార్థనలన్నీ పరలోకం ఆలకిస్తూ ఉంది. నాలుగవదిగా, ఏలి ఏలి లమా సబక్తాని, అంటే నా దేవ నువ్వు నా చెయ్యి, మన చెయ్యిని పట్టుకోవడానికి కోసం యేసు ప్రభు చేయి విడవడం జరిగింది అని ప్రియులారా. వెంటనే దాని అర్థం కూడా రాయబడిందంటే దాని అర్థం ఏంటంటే పరలోకపు ఎన్నో రహస్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. నెంబర్ 5, 5వ మాట, దప్పిగొనుచున్నాను, దాహం గొనుచున్నాను, దప్పిగొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ చిలకను పానం చేశారంటే మన జీవితాన్ని మధురముగా మార్చడం. నెంబర్ 6, 6వ మాట, సమాప్తమైనదని ప్రభు చెప్పాడు. అంటే తనకు అప్పగించిన పనిని, రక్షణ కార్యాన్ని పూర్తి చేసి మనల్ని పెళ్లి కుమార్తె సంఘముగా ప్రభు మార్చాడు. చివరి మాట, 7వ మాట, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తాను. తండ్రి, నా ఆత్మ నీ చేతికి, ఇంకా అప్పగించిన నా దగ్గర ఏమీ లేవు, చివరికి ఉండేది నా ఆత్మ, దాన్ని కూడా నీ చేతికి నేను అప్పగించాను. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి